హాయ్ స్టూడెంట్స్, మీరు ఎన్నాళ్ళు దేని గురించి అయితే వెయిట్ చేశారో షెడ్యూల్ అయితే వచ్చేసింది. సో మనం ముందుగానే ముందు వీడియోలో మాట్లాడుకున్నాం, గవర్నమెంట్ మారుతుంది కాబట్టి ఇంకా ఇవ్వలేదు. వన్స్ గవర్నమెంట్ మారిన వెంటనే షెడ్యూల్ వచ్చేస్తుందని. సో అనుకున్నట్లే ఎలక్షన్స్ అయిపోగానే షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. సో షెడ్యూల్లో ఏముందని క్లియర్గా నేను మన యూట్యూబ్లో పోస్ట్ చేశాను. బట్ చాలామందికి ఆ పోస్ట్ అనేది రీచ్ అవ్వదు కాబట్టి నేను మళ్ళీ వీడియో చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మీకు ఏం చెప్తా అంటే ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఏ టైమింగ్స్ ఉంటాయి, అలాగే ఎగ్జామ్స్ అనేవి ఎలా రాయాలని కూడా చెప్తాను అనమాట. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్జామ్ అయిన ఎనాటమీ అండ్ ఫిజియాలజీ అనేది 75 మార్క్స్కి అవుతుంది అనమాట. ఈ 75 మార్క్స్ ఎగ్జామ్ మొత్తం కలిపి మీకు 15 అంటే మండే అన్నమాట. సో ఆ ముందు రోజు సండే దొరుకుతుంది. సో సండే మొత్తం చదివి మీరు మండే రాయాలన్నమాట. ఎగ్జామ్ మండే రాసి అగైన్ మళ్ళీ మంగళవారం ఇంకొక ఎగ్జామ్ ఉంది. సో వరుసగా ఉంటాయి అన్నమాట. మధ్యలో గ్యాప్ అయితే ఇంటర్లా ఉండదు, ఎందుకంటే ఉన్న 2 ఎగ్జామ్లే కాబట్టి మధ్యలో గ్యాప్ ఇవ్వడం అనమాట. సో మీరు సోమవారం ఒక ఎగ్జామ్ రాసి మళ్ళీ 16 సైకాలజీ అండ్ సోషియాలజీ రాసేయాలన్నమాట. సో ఎనాటమీ అయితే ప్రిపేర్ అయ్యి రాయగలరు, బట్ సైకాలజీకి టైం ఉండదు కాబట్టి మీరు ముందుగానే ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో సైకాలజీ అండ్ సోషియాలజీ కూడా సేమ్ 75 మార్క్స్కే ఉంటుంది. సో ఎనాటమీ 37 మార్క్స్కి ఉంటుంది కాబట్టి మీరు పాస్ అవ్వాలంటే 18 మార్క్స్ గెయిన్ చేయాలన్నమాట. అలాగే ఫిజియాలజీ అనేది 38 మార్క్స్కి ఉంటుంది. సో మీరు పాస్ అవ్వాలంటే 19 మార్క్స్ గెయిన్ చేయాలి. సేమ్ అలాగే సోషియాలజీ అండ్ సైకాలజీ కూడా అప్లై అవుతుంది అనమాట. సో మీకు ఎలా పాస్ అవ్వాలి ఇది మొత్తం క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఎగ్జామ్ ఎలా రాయాలని కొంచెం డీటెయిల్గా చెప్తాను, వినండి. ఫస్ట్ ఎనాటమీ ఫిజియాలజీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎనాటమీ ఫిజియాలజీ అనేది మ్యాక్సిమం సైడ్ హెడ్డింగ్లోనే ఉంటుందన్నమాట. సో సైడ్ హెడ్డింగ్ అంటే మ్యాటర్ ఉంటుందా అంటే మ్యాటర్ అండ్ డయాగ్రామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు మ్యాటరు రాయకపోయినా పర్వాలేదు, అంటే మీరు సొంతంగా గెయిన్ చేసి రాసినా పర్వాలేదు, బట్ సైడ్ హెడ్డింగ్స్ అయితే ఉండాలన్నమాట. అంటే లైక్ షేపు అండ్ సైజు, లొకేషన్, లెంత్, విడ్త్ ఉంటాయి కదా, డయామీటర్స్ అవన్నీ మీరు ఈ లోబ్స్ అవన్నీ, సర్ఫేసెస్ అవన్నీ, ఇలాంటివన్నీ మెయిన్ సైడ్ హెడ్డింగ్స్ బాగా హైలైట్ చేసి ప్రజెంటేషన్ స్కిల్స్తో మీరు మ్యాటర్ ఏది రాసినా వాడు చూడ్డం అనమాట. సో సింపుల్గా మీరు సైడ్ హెడ్డింగ్స్ రాసి మ్యాక్సిమం ప్రతిదానికి డయాగ్రామ్ ఉంటుంది. డయాగ్రామ్ లేకపోయినా పర్లేదు, మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఆ డయాగ్రామ్ అనమాట వేయాలన్నమాట. సో డయాగ్రామ్ అండ్ సైడ్ హెడ్డింగ్స్ ఇవే మెయిన్ చూస్తారు ఫిజియాలజీ అండ్ ఎనాటమీలో. సో మీరు నేను చెప్పినట్లు బాగా చదువుకుంటే మీరు ఈజీగా మార్క్స్ గెయిన్ చేస్తారన్నమాట. మార్క్స్ గెయిన్ చేయడం పక్కన పెడితే ఈజీగా పాస్ అయిపోతారు. ఎందుకంటే మీరు క్వశ్చన్స్ చదువుకునే కొద్దీ మీ మైండ్ అనేది యాక్సెప్ట్ చేయలేదన్నమాట. బికాజ్ అక్కడ చదవలేనన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని క్వశ్చన్స్ అని మీరైనా చదువుతారు చెప్పండి? ఆ క్వశ్చన్స్ అన్నీ చదివినా సరే అవి వస్తాయి రావో మనం గ్యారంటీ ఇవ్వలేం. బికాజ్ వాడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాడని మనం చెప్పలేం, అలాగే టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ఇస్తాడని కూడా చెప్పలేం. మీకు ఆల్రెడీ చెప్పాను, జనరల్గా అడిగినా సరే మనం రాయగలగాలి. సో జనరల్గా అడిగినా రాయగలగాలి కాబట్టి మనం సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి. సో అందరూ సబ్జెక్ట్ని అర్థం చేసుకోలేరు. సో కొంతమంది డల్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి నేను ఐడియా ఇస్తున్నాను అనమాట. సో మీరు ఒకవేళ సబ్జెక్ట్ని అర్థం చేసుకోగలిగితే లెసన్ మొత్తం బాగా చదివి మీకు గుర్తున్నది రాయండి. ఒకవేళ మీరు సబ్జెక్ట్ని అర్థం చేసుకోలేకపోతే ఈ సైడ్ హెడ్డింగ్స్ అండ్ డయాగ్రామ్స్ అనేవి బాగా నేర్చుకొని వెళ్ళి రాయండి. మ్యాక్సిమం అందరూ సైడ్ హెడ్డింగ్స్ అండ్ డయాగ్రామ్స్ నేర్చుకోండి, ఎందుకంటే మీరు పాస్ అవ్వాలి కాబట్టి. నేను చెప్పినట్టు మీరు చేస్తే, నేను చెప్పిన ఎస్ఐస్ మీరు చదివేస్తే సరిపోద్ది. మ్యాక్సిమం అందులో ఒక ఎస్ఐ 2 ఎస్ఐలు వచ్చేస్తాయి. అలాగే 5 మార్క్స్ అనేవి నేను మ్యాక్సిమం పెడతాను మన ఛానల్లో. ఆ 5 మార్క్స్ అనేవి మిస్ అవ్వద్దు. సో ఈ ఎనాటమీ ఫిజియాలజీ అనేది ఎలా రాయాలి, ఎలా రాస్తే పాస్ అవుతారని మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు సైకాలజీ సోషియాలజీకి టర్న్ అవుదాం. ఫస్ట్ సైకాలజీ నుంచి మాట్లాడుకుందాం. సైకాలజీ అనేది కూడా మ్యాక్సిమం సైడ్ హెడ్డింగ్సే ఇంపార్టెంట్. మ్యాక్సిమం కాదు, మొత్తం సైడ్ హెడ్డింగ్స్ అనేవి ఇంపార్టెంట్. మీరు మ్యాటర్ ఏం రాసినా పర్వాలేదు. సో సైడ్ హెడ్డింగ్స్ అనేవి బాగా నేర్చుకుని వెళ్ళిపోండి. ఇంకా చెప్పాలంటే ఎనాటమీ ఫిజియాలజీ అయినా సరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాడేమో, బట్ సైకాలజీ నుంచి అసలు ఇంపార్టెంట్ క్వశ్చనే ఇవ్వడు. మ్యాక్సిమం జనరల్గా ఇస్తాడు. సో జనరల్గా ఇస్తే మీరు ఎలా రాయాలి, రాయగలగాలిగా. అందుకే మీరు సైడ్ హెడ్డింగ్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకుని మీ మ్యాటర్ ఏది కొట్టినా సరే వాడు అస్సలు చూడ్డు అనమాట. ఈజీగా నీ సైడ్ హెడ్డింగ్స్ చూసి మార్క్స్ చేస్తాడు. కొంతమంది పేపర్ కరెక్షన్స్ అయితే అసలు సైడ్ హెడ్డింగ్స్ కూడా చూడరు. సైడ్ హెడ్డింగ్స్ కూడా మీరు సొంతంగా రాసినా సరే మార్క్స్ ఇస్తాడు. సో మీరు ఫస్ట్ సైకాలజీకి ఏం చేయాలంటే రాయగలగాలి. మీ ఓపికన్నంత వరకు మీ సత్తువు మొత్తం పేపర్ మీద చూపిస్తూ ఉండాలి. మీ బుక్లెట్ మీరు నింపేయాలి. సగం బుక్లెట్ ఎలా లేదన్నా సైకాలజీకి అయిపోవాలన్నమాట. సో మీరు ఇది గుర్తుంచుకోండి. సైడ్ హెడ్డింగ్స్ అనేవి బాగా పెట్టి మీరు రాయండి. ఒకవేళ మీకు ఆ క్వశ్చన్ రాకపోయినా సరే ఏం భయపడద్దు, ఏదో ఒక సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసైనా రాసేయండి. మీకు ఆ క్వశ్చన్కి ఉన్న ఫుల్ మార్క్స్ కాకపోయినా సగం మార్క్స్ అయినా ఇస్తాడనమాట. సో సైకాలజీ ఎలా రాయాలో అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు సోషియాలజీకి టర్న్ అవుతాం. సోషియాలజీ అనేది చాలా 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 సింపుల్ సబ్జెక్టు ఇన్ నర్సింగ్లో. సో
ఇది మీరు ఎలా రాసినా పర్లేదనమాట. మీ మ్యాటరు ఎంత రాసాడనే చూస్తాడు. కొంతమంది పేపర్ కరెక్షన్స్ అయితే సోషియాలజీ లెంత్ చూస్తారనమాట. అంటే వీడు ఎన్ని పేపర్లు రాశాడు, ఓకే వీడు ఇన్ని పేపర్లు రాశాడు పాస్ చేద్దామని. సో మీరు ఏం చేస్తారంటే 2 మార్క్స్ క్వశ్చన్ కూడా సోషియాలజీ ఒక పేపర్ రాయాలి. సో మీకు ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ అనేది స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోండి. ఈ 35 డేస్లో మీ 30 డేస్ మొత్తం ఈ డైలీ రాస్తూ ఉంటే మీకు ఈజీగా ఎగ్జామ్కి వెళ్ళేసరికి మీకు స్పీడ్ హ్యాండ్ రైటింగ్ అనమాట వచ్చేస్తుంది. సో మీరు అది చేయాలి. సో సోషియాలజీ ఎలా రాయాలంటే మీరు మ్యాటర్ మొత్తం రాస్తూనే ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇందాక చెప్పా కదా సైకాలజీకి సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకోవాలని, సోషియాలజీకి సైడ్ హెడ్డింగ్స్ కూడా నేర్చుకోవద్దు. ఈజీగా మీరు ఏం చదువుకోకుండా వెళ్ళైనా పాస్ అయిపోవచ్చు. బికాజ్ నేను నా ఫస్ట్ ఇయర్ నర్సింగ్లో సోషియాలజీ అసలు ముట్టుకోలేదన్నమాట సబ్జెక్ట్. ఎగ్జామ్ ముందు రోజు అలా ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఆ టాపిక్స్ చదివేసి వెళ్ళాను. నా సొంత సైడ్ హెడ్డింగ్స్తోనే రాసి నాకు ఐ థింక్ 37కి 30 మార్క్స్ వచ్చాయి అనుకుంటా. సో నేను ఆ 30 మార్క్స్ అనేవి నా సొంతంగా గెయిన్ చేశా. సో ఏమి సైడ్ హెడ్డింగ్స్ చదువుకోకుండా వెళ్ళా. సో అందుకే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను అనమాట. అంటే చదవద్దు అంటే పూర్తిగా చదవడం కాదు, ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి అలా తిరగేయండి చాలు. చదివేసి మీకు ఏది గుర్తుంటే అక్కడ వెళ్ళి రాస్తారనమాట. సో ఏది గుర్తుంటే సైడ్ హెడ్డింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మస్ట్ అండ్ షుడ్. బట్ ఆ సైడ్ హెడ్డింగ్స్ అనేవి టెక్స్ట్ బుక్లో ఉన్నట్టే రాయాల్సిన అవసరం లేదు. మీ సొంతంగా మీ సొంత సైడ్ హెడ్డింగ్స్ పెట్టి కూడా రాయొచ్చు అనమాట. సో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నా. లేదన్నా మాకు ఇంకా డీటెయిల్గా కావాలి, మేము ఎలా లేదని సోషియాలజీ కూడా మంచిగా పాస్ అవ్వాలి అనుకుంటే ఒక ఎస్ఐ చదివేసి వెళ్ళిపోండి సరిపోద్ది. మొత్తం ఎస్ఐలు నేను పెడతాను మన యూట్యూబ్ ఛానల్లో. ఆ సోషియాలజీ ఎస్ఐస్ చదివేశారనుకోండి ఈజీగా మీరు ఎస్ఐ గెయిన్ చేస్తారు. ఎస్ఐ గెయిన్ చేస్తే ఆటోమేటిక్గా 5 మార్క్స్ 2 మార్క్స్ అనేవి మీ సొంతంగా నేను చెప్పేటట్టు రాసినా సరే పాస్ అయిపోతారు. సో మీరు సోషియాలజీ గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు. మీ మొత్తం ఫోకస్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ మీద ఉండాలి. సో నేను చెప్తున్న ఒక టైం టేబుల్ వినండి. ఈ 35 డేస్లో 5 డేస్ అనేది పక్కన పెట్టేయండి. ఆ 5 డేస్ అనేది మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. బట్ ఈ 30 డేస్లో మ్యాక్సిమం మీ 30 డేస్ మొత్తంలో 20 డేస్ అనేది మీరు ఎనాటమీ ఫిజియాలజీ మీదే ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో ఎనాటమీ ఫిజియాలజీ అనేది అంత ఇంపార్టెంట్ అండ్ అంత డెడికేషన్ ఇవ్వాలన్నమాట. బికాజ్ మీరు పాస్ అవ్వాలంటే తప్పదు ఇవ్వాలి. సో ఈ 20 డేస్ మీరు ఎనాటమీ ఫిజియాలజీకి ఇచ్చి మిగిలిన 10 డేస్లో 10 డేస్ మొత్తం సైకాలజీకి ఇచ్చేయండి. మిగిలిన 5 డేస్ ఉంటాయి కదా, ఆ 5 డేస్ అనేవి సోషియాలజీ అలా తిరగండి అనమాట పేజీలో. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నా. సో మీరు బాగా చదవాలి అండ్ బాగా మార్క్స్ రావాలి. అండ్ నన్ను నమ్ముకొని చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి నేను ఇంత డీటెయిల్గా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఎలా రాయాలని చెప్పా. సో ఎప్పటికి కూడా మీరు చదవకపోతే ఇక మీ కర్మ అది. సో మీకు ఎటువంటి హెల్ప్ అయినా నేను చేయడానికి రెడీగా ఉంటాను. కామెంట్స్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటిదాకా బాయ్.